హలో నమస్తే అండి. ఇప్పుడు నేను పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి కోయంబత్తూరు నుంచి పళనికి వచ్చాము. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తా. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెంపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనుక, ఇది స్టెప్స్ రూట్ అనమాట. మీరు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం వెళ్ళాలి అంటే ఈ మండపం కింద నుంచే స్టెప్స్ ఉంటాయి పైకి. ఆ స్టెప్స్ మీద పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దగ్గర దగ్గర 1000 అబవ్ ఉన్నాయి స్టెప్స్. అలా కాకుండా రోప్వే వెళ్ళొచ్చు, ఇంకా ట్రైన్ రూట్ కూడా వెళ్ళొచ్చు. సో ట్రైన్ పైకి ఉంటుందన్నమాట, అలాగే రోప్వే కూడా ఉంటుంది. టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ ఉంది. అలాగే ట్రైన్ టికెట్ కూడా 25 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది. చూసారు కదా. సో మనం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడంలోనే హ్యాపీగా 1 అవర్లో వెళ్ళి 1 అవర్ దర్శనానికి అలా టైం పడుతుంది. సో చూసారు కదా. సో ఇది నా స్టే ఏరియా అనమాట. ఇక్కడికి వచ్చేస్తే అంటే ఒక స్టెప్స్కి దగ్గరగానే స్టే ఏరియా దొరికింది, హోటల్ దొరికింది. నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, మంచి హోటల్స్, అకామిడేషన్ ప్లస్ ఫుడ్ అంటే రెస్టారెంట్ అన్నీ కలిపి ఉన్నవి బెస్ట్ అనమాట. నేను విడివిడిగా తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను మెట్ల మార్గంలో పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ దిగి నడుచుకుంటూ వచ్చానండి. ఈ ఫోటోలో కనిపిస్తున్నది వినాయకుడి టెంపుల్ అండి. దాని వెనక నుంచే మెట్ల మార్గం పైకి ఉంటుందన్నమాట. 60 లోపు వాళ్ళైతే మెట్ల మించి వెళ్ళండి, 60 అబవ్ అయితే ట్రైన్ ఆర్ కేబుల్ కార్. ట్రావెల్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చూడండి.